హలో నమస్తే, నేను అశోక్. టీడీపీ, బీజేపీ, జనసేన ఈ మూడు పార్టీలు ఏపీ రాజకీయాల్లో కలిసి పోటీ చేస్తున్నాయి. అయితే గతంలో మొన్నటిదాకా టీడీపీ, జనసేన కూటమిగా పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ పార్టీకి ఎడ్జ్ ఉంటుంది, గెలిచేందుకు అవకాశం ఉంటుందని చెప్పేసి చాలా సర్వే సంస్థలు చెప్తూ వస్తున్నాయి. ఇదే నేపథ్యంలో బీజేపీ ఎంట్రీ ఇచ్చినటువంటి తరుణంలో ఏపీ రాజకీయాల్లో ఎలాంటి మార్పు జరగబోతుంది? ఈ మూడు పార్టీల కూటమి వల్ల 2014 ఎన్నికల్లో ఎలాగైతే ఏపీలో మార్పు కోరుకున్నారో ప్రజలు 2024 ఎన్నికల్లో కూడా ఎలాంటి మార్పైనా కోరుకోబోతున్నారా? ఏపీ రాజకీయాల్లో సర్వేల సంచలనంలో ఏం చెప్తుంది రిపోర్ట్? ఏపీ రాజకీయాలకు సంబంధించి మూడు పార్టీల కూటమికి సంబంధించి సర్వే రిపోర్ట్ ఎలా ఉందో ఈరోజు ప్రసాద్ గారు తెలుస్తుందో. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. సో ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. జగన్కి కొంత అడ్వాంటేజ్ అని కొంతమంది చెప్తున్నారు, డిసడ్వాంటేజ్ అని కొంతమంది చెప్తున్నారు. 2014 రిపోర్ట్ కొంత రిప్లికేట్ అవుతుందంటూ కూడా అంటారు. ఏం చెప్తారు మీరు దాని గురించి? అందుకేనండి ఒక చిన్న సర్వే ఉందండి. అంటే సర్వే నేను అన్ను ఒక డేటా అనాలిసిస్ని పట్టుకున్నాం. ఇప్పుడు మనకి 2019 అండ్ యాజ్ వెల్ యాజ్ 2024కి సమాయత్తం అవుతుంది దగ్గర. ఓకే, రియలీ లుక్ ఎట్ ఇట్, వైసీపీ ట్రాక్ రికార్డు 49.95, ఓకే, టీడీపీ 39.17, జనసేన 5.53. నేను ఎప్పుడు చెప్తాను 6 కన్నా తక్కువ అన్నది. బీజేపీ 0.84. ఇప్పుడు ఇది 2024కి ఎలా లీడ్ అవుతుంది అన్నది ఫస్ట్ గమనించగలగాలి. ఇది 48.95. ఎందుకు అంటే నెగిటివ్ ఓట్ అన్నది ఒకటి ఉంటుంది, అదే యాంటీ ఇన్కంబెంట్స్ అనండి, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాజ్. పాజిటివ్ ఓటు కూడా ఉంది, ఎందుకంటే సంక్షేమాల వల్ల అడ్వాంటేజ్. అదైతే 1% దగ్గర సస్టైన్ అవుతో 48.95%ని రీగైన్ చేసుకోగలిగింది వైసీపీ. టీడీపీకి వస్తే ఈ మూడు పార్టీల్లో పాజిటివ్ అన్నది ఏదైతే ఉందో, నెగిటివ్ ఓటు 5% అలా స్టాండర్డ్గానే తెలుగుదేశం కొంటూ, పాజిటివ్ ఓట్స్ ఉన్నా, ఎందుకంటే వాళ్ళు అధికారంలో లేరు. ఓకే, వాళ్ళు ఏం చేశారన్నది తెలిసిన దగ్గర జనసేన పార్టీకి 2% నెగిటివ్ ఓటు ఉన్నది, 6% పాజిటివ్ ఓటు ట్రావెల్ అయింది. అంటే ఈ శూన్యం ఇక్కడ యాడ్ అయింది. ఓకే, అంటే దీని అర్థం ఏంటంటే తెలుగుదేశంకి రావాల్సింది, ఉదాహరణకి ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం జనసేన ఎమర్జ్ అవుతో తెలుగుదేశంకి ఏ విధమైన పరిస్థితుల్లో కూడా అడ్వాంటేజ్ క్రియేట్ కాకుండా ఉంటుంది. అలాగే 0.84 ఉన్న బీజేపీ 1% నెగిటివ్ ఓటుతో 2% పాజిటివ్ ఓటు సాధించుకుంటూ 1.84 అగ్రిగేట్. ఇప్పుడు ఈ సర్వేలు ఏం చేశారంటే ఈ మూడు కలిపేశారు, 45.54 చెప్తున్నారు. ఇక్కడ మీకు నా నెక్స్ట్ స్లైడ్లో మీకు ఒక విషయం ఎక్స్ప్లెయిన్ చేస్తా. అప్పుడు కలిసి ఎలా అవుతాయి, కలవకుండా ఎలా ఉంటాయి నా దగ్గర. సో ఇక్కడ మీరు గమనిస్తే వీళ్ళ ముగ్గురు యొక్క సామర్థ్యంలో ఇక్కడ జనసేన పార్టీ 21 స్థానాలకే పరిమితమైంది. బీజేపీ పార్టీ ఏంటంటే 8 కదా, 8 స్థానాలు అంటే 29 స్థానాలు టోటల్గా. అండ్ ఓవరాల్గా ఇక్కడ 2 ఎంపీ స్థానాలు, ఇక్కడ 8 పార్లమెంట్ 6, 8 కదా, 6, 8 పార్లమెంట్. సో ఇక్కడ మీకు చూసుకుంటే ఇది 27 ఎమ్మెల్యేలు. అండ్ పార్లమెంట్కి వస్తే 8, 6 + 2 8. సో 8 ఎప్పుడైతే మీకు ఓవరాల్గా చూసుకుంటే 21 ఎమ్మెల్యేలు, 2 పార్లమెంట్లో తీసుకుంది జిఎస్పీ. ఓకే, జనసేన పార్టీ. బీజేపీకి వచ్చేసరికల్లా 6 పార్లమెంట్లుగా, 6 పార్లమెంటు, 9 అసెంబ్లీ. ఇప్పుడు ఇది తీసుకుంటే మీకు ఇక్కడ గమనిస్తే జనసేన పార్టీకి గెయిన్ అయిన 6%, ఉదాహరణకి పాజిటివ్ ఓట్లు 2%, ఈ 2 తీసుకుంటే ఇవి ఎంతవరకు పరిమితం అవుతాయి? 21కి, ఇక్కడ 9కి. అంతే కదా, ఈ మధ్యలోనే గేమ్ ఉండాలి. ఓకే, అంటే వీళ్ళిద్దరి మధ్యలో గేమ్ ఆడాల్సింది, పాజిటివ్ ఓట్స్ టువర్డ్స్. బట్ వేరేస్ పాజిటివ్ ఓట్ అన్నది శూన్యం కాబట్టి తెలుగుదేశానికి ఎక్కడ వాళ్ళు నిలబడుతున్న మిగిలిన 175 మైనస్ 21 ప్లస్ 30 అనుకోండి, 145లో పాజిటివ్ ఓట్ల ప్రకారంగా వీళ్ళకి వచ్చి గెయిన్ ఏం లేదు, 0. సో ఓవరాల్గా మీరు తీసుకుంటే అగ్రిగేట్లు కలిపేసుకుని మీరు 45.54, ఈ డిఫరెన్స్ దగ్గర 3% ప్లస్ మేము ఉంది, దీన్ని కాంకర్ చేయొచ్చు అనుకోవచ్చు. బట్ ఇది కన్నా ఇప్పుడు ఈ స్లైడ్లో మీరు గమనిస్తే 2019లో 151 సీట్లు వచ్చాయి. యాంటీ గవర్నమెంట్ ఆ రోజు గెయిన్ అయింది వీళ్ళకి 14. ఓకే, ప్రో కాపు లాస్ట్ 24. ఓకే, ఈ 2 కాన్సెప్ట్లు తీసుకోండి. ఎందుకు కాపు విషయం మాట్లాడుతున్నాం అంటే జనసేన అండ్ టీడీపీ టుడే ఇస్ అలైనింగ్. అవును, ఇప్పుడు ఇది చూసుకుంటే 113 స్థానాలు ప్రభావితం చేస్తుంది నెట్. ఏది వైసీపీకి 2 అనుకున్న కాన్సెప్ట్లో కూడా 113 పాకెట్ చేసుకునే మాట్లాడుతుంది. నేను చాలాసార్లు చెప్పాను మీకు, వైఎస్ఆర్సీపీ ఆల్రెడీ 110 స్థానాలు జేబులో పెట్టుకునే గేమ్ చేస్తుందని. ఇది ప్రూవ్ చేస్తుంది. ఈ 2 ఎఫెక్ట్లు అనుకుంటే మీరు, ఏది యాంటీ గవర్నమెంట్ అనుకున్నా, ప్రో కాపు, ఈ 2 లాస్లు అనుకుంటే 113 స్థానాలు స్థిరపరచుకుని ఉంది వైఎస్ఆర్సీపీ. వర్సెస్ టీడీపీకి వస్తే 2019లో 23 వచ్చాయి. ప్రో టు అపోజిషన్ అన్నదానికి 18, నెట్ 41. 28కి ప్రభుత్వ వ్యతిరేకత 18 గెయిన్ అవుతున్నాయి వీళ్ళకి. ఓవరాల్ ఇంపాక్ట్. జనసేనకు వస్తే 19లో 1 గెలిచింది,
ప్రభుత్వ వ్యతిరేకత 10 పట్టుకోగలిగింది, టోటల్ 11. అంటే 41-11 ఎఫెక్ట్ చూసుకుంటే ఇండివిజువల్ కెపాసిటీస్తో 52 స్థానాలకి పరిమితం అవుతున్నారు ఇండివిజువల్గా అయితే. పోనీ ఇవాళ మీరు అందరూ అన్న దగ్గర కలిసి పోటీ చేస్తారు. ఇప్పుడు కాపు సామాజిక వర్గం అనేది మీరు నిజంగా ప్రామాణికంగా తీసుకుంటే మీరు ఒకటి గమనించండి, ఇక్కడ ఓట్ ట్రాన్స్ఫర్ అనేది చూసుకుంటే ఏది కాపు సామాజిక వర్గం టీడీపీది ఎలా అయింది అనుకుంటే, మీరు ఉదాహరణకి ఉత్తరాంధ్ర తీసుకోండి. ఉత్తరాంధ్ర అంటే వైజాగ్, విజయడం అంటే విజయనగరం, శ్రీకాకుళం, ఈ 3 స్థానాల్లో నెక్స్ట్ ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాలు, ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరి. నాకు తెలిసి జనసేనకి ఇక్కడ కాస్త ప్రాబల్యం ఉంది. ఓకే, ఆ 2 జిల్లాల్లో. విజయనగరంలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎత్తుకెళ్ళిపోయింది, ఏమీ లేదు అక్కడ. ఓకే, ఉనికికి చాలా ప్రమాదకరంగా ఉంది. అందుకే చూడండి, విజయనగరం చీపురుపల్లిలో గంటా శ్రీనివాసం నిలబడమని బతిమాలుకుంటున్నాను. సో ఇక్కడ మీరు విజయనగరంలో తెలుగుదేశం పునర్వైభవం సంతరించుకోవడానికి ఇంపాసిబుల్ టు నెక్స్ట్ నౌ. విశాఖ కూడా ముక్కుతూ మూలుగుతోంది, గెలిచిన 4లో 2 వెళ్ళిపోయారు, 2తో గేమ్ నడుస్తుంది. ఓవరాల్గా ఇక్కడ బీజేపీ పరంగా శ్రీకాకుళం అన్న దగ్గర గౌత్ శిరీష్ గారు లాంటి ఆవిడకి ఇవ్వట్లే టికెట్, నిజంగా పోరాటం చేసే వాళ్ళకి. సో దీస్ ఆర్ ఆల్ కాన్సెప్ట్స్ అన్న దగ్గర చూసుకుంటే బీసీ ప్రాతిపదిక మీద ఓవరాల్గా ఎన్ని సీట్లు ఇస్తుంది అన్నది కూడా చాలా పెద్ద ప్రశ్నగా మిగులుతుంది. అంటే ఇప్పుడు బీసీలు అగనిస్ట్గా ఉండే పరిస్థితి. ఎస్, ఎందుకు అంటే మీకు కాపు సామాజిక వర్గంతో జనసేన పార్టీ పరంగా గేమ్ చేద్దాం అనుకున్న టీడీపీకి కాపు అన్నది హైలైట్ చేద్దాం అనుకుంటే బీసీని ఎక్కువ ఫోకస్ చేస్తున్న వైఎస్ఆర్సీపీ. ఓకే, సో ఇక్కడ మీకు గమనిస్తే వైఎస్ఆర్సీపీకి ఎగ్నెస్ట్గా తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తు అన్న దగ్గర కాపు ఓటు బ్యాంకు స్థిరంగా ట్రావెల్ అవుతుందన్న కాన్సెప్ట్కి వీళ్ళిద్దరు అలైన్ అవుతుంది. దగ్గర 21కే పరిమితమైన జనసేన. ఓకే, ఉదాహరణకి ఉభయ గోదావరి జిల్లాల్లోనూ ఇక్కడ కలిపి దగ్గర 34 స్థానాలు ఉంటాయి అనుకుంటా. అవును, ఇక్కడ ఒక ఓవరాల్గా 3 జిల్లాల్లో కలిపి దాదాపు 40 స్థానాలు పైన. 40-45 ఉంటాయి. ఇక్కడ మీకు 25 అండ్ 25 స్థానాలు, అంటే దగ్గర 50 స్థానాలు ఎప్పుడైతే జనసేన పార్టీ కాంకర్ చేసుకోలేదో కాపు అనే ఈక్వేషన్తో ఓవరాల్గా ఓటు బ్యాంక్ ర్యాలీ అవ్వడం, ట్రావెల్ అవ్వడం అనేది ఇంపాసిబుల్ టు నెక్స్ట్. ఓకే, సో మీరు చెప్పే పాయింట్ కాపు ఓట్ బ్యాంక్ ట్రావెల్ అయ్యే పరిస్థితి లేదు, ఇంపాసిబుల్. అది ఒకవేళ ట్రావెల్ అవుతుంది అనుకున్నా అది పరిమితం 21కే. 21 దగ్గర గత స్లైడ్లో మీకు చూపించినట్టు వాళ్ళ పర్సంటేజ్ ఆఫ్ ఓటు బ్యాంక్ దగ్గర 9.8 కన్సాలిడేట్ అయితే స్థిరంగా కాపు సామాజిక వర్గం నెట్టలో నిలబడి పవన్ కళ్యాణ్ గారికి వేద్దాం అన్న కాన్సెప్ట్ డ్రైవ్ అయితే ఇక్కడ మనం కూకట్పల్లి ఎగ్జాంపుల్ చూసాం. జనసేన ఓటు తెలుగుదేశానికి లేదా తెలుగుదేశం ఓటు జనసేనకి ట్రావెల్ అవ్వడం అన్న దగ్గర ఎంత అన్సర్టనిటీ ఉంది దగ్గర. నిన్నటిదాకా కలిసి ఉన్న రాష్ట్రాలే కదా, ఓ దేరోలాగా ఇంకో దేరం ఉన్నది కదా. మోస్ట్ ఆఫ్ ద కూకట్పల్లి అంతా సెటిలర్సే. దర్ ఆల్ ర్యాలీడ్ ఫ్రమ్ వేరియస్ ప్లేసెస్ లైక్ ఉత్తరాంధ్ర అండ్ ఉభయ గోదావరి జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళే. అలాంటి వాళ్ళే నిలకడలేనితనాన్ని ఇక్కడ ప్రదర్శిస్తే తెలుగుదేశం పట్ల, తెలుగుదేశం శ్రేణులు జనసేన పట్ల ఆబ్వియస్గా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎలా ర్యాలీ అవుతారో ఈజీగా అనాలిసిస్ చేయొచ్చు. ఓకే, సో ఈ ప్రాస్పెక్టివ్లో ఒక్కవేళ జనసేన, బీజేపీ, తెలుగుదేశం అలైన్ అయిపోయి ఇంకా మేము ప్రపంచం తెరబెట్టేస్తాం, మేమంతా ఒకటే, ఎందుకంటే రాష్ట్రానికి 10 ఏళ్ళు బట్టి ఎంత అన్యాయం చేసినా సరే మేము బీజేపీ అంటే మాకు చాలా ఇష్టం అని చెప్పిన జనసేన, తెలుగుదేశం నిజంగా ర్యాలీ చేసేసేంత సామర్థ్యం ఉన్నా సరే వైఎస్ఆర్సీపీకి వచ్చే ఉపద్రవం ఏం లేదు. 113 నుంచి 123 స్థానాల్లో గెలుపు తథ్యం. సో క్లీన్గా వాళ్ళకి కావాల్సిన మెజారిటీ కలిసి చచ్చిపోతే ఇంకా మేము కలిసి తెరబెట్టేసాం, ఇంకేంటి మమ్మల్ని ఇంకా ఎవరు ఏం చేయలేరు అన్నప్పుడు అదే ఎన్డీఏకి వచ్చే సీట్లు అంటే 52 నుంచి 62. ఓకే, ఇన్ కేస్ కాపు ఓటు బ్యాంక్ కనుక ట్రాన్స్ఫర్ కాలేదు అనుకుంటే వైఎస్ఆర్సీపీకి 125 నుంచి 140 డంక ప్లస్ 35 నుంచి 50కు మాత్రమే ఎన్డీఏ పరిమితం అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, ఇప్పుడు బెనిఫిషరీస్ ఓటర్స్ అన్నీ ఉంటాయి, అంటే న్యూట్రల్ ఓటు బ్యాంకు. ఇంక ఈ పొత్తు మాకు అసహ్యం, మాకు నచ్చట్లేదు అన్నది కాన్సెప్ట్ కనుక కాపు సామాజిక వర్గంలో బొలిశెట్టి సత్యనారాయణ గారు లాంటి వ్యక్తి ఏడుపు అండ్ గౌతు సూరీషమ్మ లాంటి వాళ్ళ ఏడుపు ఇలాంటివన్నీ ఉత్తినా పోకుండా ఉంటే మాత్రం వైఎస్ఆర్సీపీకి 160+ గ్యారంటీ. ఈ మూడింటి సారాంశం అది. సో ఓవరాల్గా జనసేన అండ్ బీజేపీ అన్నది తెలుగుదేశానికి ప్రభావం చూపించడం కన్నా ఎక్కువ డ్యామేజ్ చేయడానికే ఉపయోగపడుతున్నది. ఓకే, సో ఇక్కడ ప్రసాద్ గారు ఒక పాయింట్ మీరు ఇందాక చెప్పింది ఇక్కడ నాకు చాలా వ్యాలిడ్ అనిపించింది. ఎందుకంటే జనసేన పార్టీ గతంలో 5.53 వచ్చింది ఓట్ బ్యాంకు, ఇప్పుడు ఆల్మోస్ట్ 10%కి వెళ్ళిపోయింది. టీడీపీకి ఉన్న ఓట్ బ్యాంక్ ఇంకా తగ్గింది మనం చూసుకుంటే ఇప్పుడు 34కి. ఎందుకు వీళ్ళు జనసేన అడ్వాంటేజ్ ఇక్కడ యాక్చువల్గా లీడ్ తీసుకోవాల్సిన జనసేన, కానీ ఎందుకు టీడీపీ లీడ్ తీసుకుంది? మీకు ఇక్కడ ఇందులో ఒక లాజిక్ మిస్ అయ్యారు మీరేను కదా, జనరల్ కూడా తెలుసుకోవాల్సిన విషయం. సాధారణంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉంటుంది, అది సాధారణంగా 42 సంవత్సరాల లెగసీ ఉన్న తెలుగుదేశం ర్యాలీ అవ్వాలి కదా. అవును, ఇక్కడ శూన్యం. అవును, అండ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ జనసేనకి లీడ్ అవుతుంది. ఇది గమనించారా? అవును, ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు ఇది ఇక్కడి నుంచి ట్రావెల్ అయింది కాదు, తెలుగుదేశం నుంచి ట్రావెల్ అయింది. ఓకే,
సో లాస్ట్కి ఆబ్జెక్ట్ ఏంటి, వాళ్ళ ప్రైమరీ మోటో ఏంటంటే ఓటు బ్యాంక్ చేయలేమో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ స్థాపన జరగదు అని చెప్పే దగ్గర ట్రావెల్ అవుతుందంతా తెలుగుదేశం నుంచి జనసేనకి, జనసేన నుంచి ట్రావెల్ అవుతుందా లేదా అనేది ఒక హైపోథికల్ ఈక్వేషన్ నడుస్తుంటే, ఇప్పుడు ఈ 9.53 ఉంది, వెదర్ ఇట్ యాడ్స్ టు దిస్ అన్నప్పుడు దీనికి పోరాటం ఇవ్వడానికి ఉంటుంది. ఇది జగన్మోహన్ రెడ్డి నిలబడిన స్థానాల్లో తెలుగుదేశం పరంగా. అలాగే తెలుగుదేశంకి ఈ జనసేనకు 9.53, ఈ 34 కనుక దీనికి యాడ్ అయితే ప్లస్ బీజేపీ పరంగా ఇదే దీన్ని పరిగణలో తీసుకోవడం. సో ఈ రెండింటివి ఒక దాంట్లో ఒకటి అండర్స్టాండింగ్ దగ్గర 40+ యాడ్ అయ్యి వీళ్ళతో ఫైట్ చేయడానికి ఉంటుంది. కానీ ఈ రెండు ర్యాలీ అవ్వడం అనేది ఇందాక చెప్పిన ఈక్వేషన్స్ ప్రకారం ఇంపాసిబుల్ టు నెక్స్ట్. మోర్ ఇక్కడి నుంచి గెయిన్ అవ్వాల్సింది అనవసరంగా ఇక్కడి నుంచి లూజ్ అవుతే ఇక్కడ గెయిన్ అవుతుంది, ఇక్కడ లూజ్ అయ్యి ఇక్కడ గెయిన్ అవుతుంది. అందరూ ప్రిడిక్షన్స్ ఏంటంటే ఇక్కడ లూజ్ అయ్యి ఈ రెండు గెయిన్ అవ్వాలి. ఇది వైస్ వర్సా జరగట్లే, రివర్స్ లో జరుగుతుంది. టీడీపీ నుంచి జనసేనకు గెయిన్ అవుతుంది, వైసీపీ ఓట్ బ్యాంక్ స్థిరంగా అలానే ఉండిపోతుంది. అది మిస్ అవుతుంది. వీళ్ళు ఈ లాజిక్ ఎప్పుడైతే మిస్ అవుతున్నారో వీళ్ళు ముగ్గురు, దీన్ని ఏం చేయాలన్న దగ్గర వీళ్ళ దగ్గర సమాధానం లేదు. ఓకే, ఇది సో సార్ ఇప్పుడు మీ వ్యూ ప్రకారము ఇక్కడ టీడీపీకి ఉంది కదా, జనసేనకి ఓట్ ట్రాన్స్ఫర్ పెరిగింది, వాళ్ళ కన్సిస్టెన్సీ ఓట్ అలా ఉంది. కానీ జనసేన ఓట్ బ్యాంక్ మిగతా నియోజకవర్గాల్లో టీడీపీకి టర్న్ అవ్వదు కదా. అవ్వదు, అందుకే ఇందాక నుంచి చెప్తుంది అది 21కి పరిమితమై ఇది పెరిగింది కూడా. ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఎంత 10 ఏళ్ళ ప్రస్థానం జనసేన పరంగా కదా, 14 ఏళ్ళ పార్టీ అనుకుంటే ఆయన రాజకీయ ఈ దీంట్లో ఏం చేసింది. సో ప్రసాద్ గారు మీరు చెప్పే వ్యూలో ఎక్కడా కూడా ఈ ఓట్ బ్యాంక్ అక్కడ ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు అంటారు. అంటే ఓటు బ్యాంక్ అని కాదండి, ఇప్పుడు మనకి ఎప్పుడైనా సరే యాంటీ ఇన్కంబెన్సీ అనేది హైలైట్ చేసుకుంటారు. అది ట్రావెల్ అయిన దాని మీదే ఎలక్షన్ అనాలిసిస్లు లేకపోతే ఎవరైనా చేస్తారు. యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఎస్టాబ్లిష్ కాకుండా ఆ రోజు గెయిన్ చేసిన నెగిటివ్ ఓట్ని ఈ రోజు పాజిటివ్ కింద మార్చుకోగలిగే అంత నేపథ్యం ఈ గవర్నమెంట్ సస్టైన్ అవుతుంది, అది గమనించమంటున్నాను. అండ్ మోర్ తెలుగుదేశానికి ఇంత ప్రభుత్వ వ్యతిరేకత ఉందని వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం వాళ్ళకి 0 ఉండడం ఏంటంటే, అండ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉనికి లేని జనసేనకి పెరిగింది. ఎవరికి ఉపయోగం? ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ ఈ 6% ఇక్కడ గెయిన్ అయింది అనుకోండి సార్, డెఫినెట్గా 45%తో ఎస్ నువ్వు నేనన్నట్టు ఉంది, టఫ్ ఫైట్ ఉండేది. అది జరగనప్పుడు దేనికి ఆధారపడుతున్నారు? అందుకే మీరు చూడండి, ఈ పొత్తు అన్న దాంతో వాళ్ళు జస్టిఫై చేద్దాం చూస్తున్నారు. సో ఈ పొత్తు గెలవటం కోసం తప్పించుకోవడం, జస్ట్ వాంట్ టు ఫైండ్ అవుట్ సమ్ ఎక్స్క్యూజెస్. ఇప్పుడు నిజంగా కనుక ట్రావెల్ అయ్యి ఉంటాయి, ఇప్పుడు ఈ 6 ఇక్కడ గెయిన్ అయింది అనుకోండి సార్, డెఫినెట్ గా మీరు అన్నట్టు ఎస్ ఈ గేమ్ ఇస్ డిఫరెంట్. అది ఎప్పుడైతే కాదన్నప్పుడు నేను చాలా క్లియర్ గా ఒక 15 రోజులు బట్టి ఈ డేటా కలెక్ట్ చేసి దాంట్లో చూస్తున్నా, ఎందుకు ట్రావెల్ అవట్లేదు తెలుగుదేశం కానీ చూస్తున్నా. పాజిటివ్ ఓట్ అన్న ఛాన్సే లేదు వాళ్ళకి. దే ఆర్ గేమింగ్ ఇన్ బిట్వీన్ దెమ్సెల్వ్స్. వాళ్ళు ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ చూస్తున్నారు, అంటే పవన్ కళ్యాణ్ బీజేపీ ఇలాంటి వాళ్ళని చూస్తున్నారు. అంటే ఆల్టర్నేటివ్ ఇన్ ద సెన్స్, ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ ఇప్పుడు ఇందాక నిన్న చంద్రబాబు నాయుడు ప్రవచనంలో చూడండి, ఏదో బీజేపీ కాస్త చేసింది దాని దగ్గర ఒక సమ్ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్, ఉదాహరణకి అయోధ్య ఇలాంటివన్నీ. ఇక్కడ మీకు ఈ తెలుగుదేశంకి మైనస్ ఎక్కడ వస్తుంది తెలుసా? ఈ సిఏ బిల్ నిన్న మొన్నటికి దీని కాన్సిక్వెన్సెస్ రాయలసీమలో ఉన్న ఎంటైర్ ముస్లిం కమ్యూనిటీ టర్న్అవుట్ అయింది, అండ్ ఇంక్లూడింగ్ క్రిస్టియన్ కమ్యూనిటీ. మీకు తెలుసో తెలియదు సార్, అది మోర్ దెన్ 20% అబౌవ్ ఉన్నారు వాళ్ళు, కనబడకుండా మతపరంగా. వాళ్ళు వేస్తే ముద్ర ఒక్కరికే వేస్తారు, వాళ్ళతో డౌట్లు ఏముండవు. ఇంకా వాళ్ళ స్టబర్నెస్ ఈస్ టోటలీ డిఫరెంట్ విత్ పీపుల్ అరౌండ్. అది వీళ్ళు ఎప్పుడు గేమ్ చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఆబ్జెక్టివ్ గా బీజేపీని నెత్తికెత్తుకున్న పాపానికి ఆ దరిద్రవంతుడు నెత్తిని పోసుకున్నట్టే కదా, అది గమనించట్లేదు. సో ఇప్పుడు మీరు చెప్పే దాని ప్రకారం వాళ్ళకి ఏదైతే మొన్న వచ్చిన 23 ఇప్పుడు అదే 23 రిఫ్లెక్ట్ అవుతుందా, ఎక్కడా కూడా పెరిగే పరిస్థితి అది దానికి కూడా ముప్పు వచ్చేలా ఉంది. 23 నాట్ 175 ఏం చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి వీళ్ళు ఎంత సింప్లిఫైడ్ మార్గం క్రియేట్ చేస్తున్నారా అన్న కోణంలో కూడా చూడమనండి ఒకసారి. సో ఇక్కడ పెరిగే సీట్లు ఏమైనా ఉన్నా కూడా అక్కడ జనసేనకి పెరిగి అడ్వాంటేజ్ అవుతాయి తప్పితే టీడీపీకి పెరిగే పరిస్థితి లేదు ఎక్కడ. ఆబ్వియస్లీ ఖచ్చితంగా జనసేనకు కూడా ఇఫ్ దే వాంట్ టు కాంకర్ ఆల్సో 21 అక్కడ ఇందాక చెప్పిన ఉభయ గోదావరి జిల్లాలో ఉత్తరాంధ్ర కనుక మేజర్ చంక్ తీసుకోగలిగింది అనుకోండి ఎవరు జనసేన పార్టీ, గెయినింగ్ ప్రాస్పెక్టివ్ వేరేగా ఉంటుంది. ఓకే, సో గెయినింగ్ ప్రాస్పెక్టివ్ చేతుల్లో వీళ్ళు వదులుకున్నారు. మెయిన్ మోటో ఏంటి ఎవరికి అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ 3 పొత్తులు అధికారం అన్న దగ్గర నిజంగా అడ్వాంటేజ్ ఉన్న సీట్లలో వెళ్ళి తీసుకోవట్లేదు జనసేన. వాళ్ళకి శాతకాంతానం పెరగట్లేదు కాబట్టి కాంప్రమైజ్ అయిపోయి వీళ్ళిద్దరికైనా పంచారంటే అది లేదు. మీరు గమనిస్తున్నారా? ఇక్కడ వీటో పవర్ వీళ్ళ దగ్గర ఉన్నట్టుగా నటిస్తూ టీడీపీ ఏమి చేయలేని నిస్సహాయ స్థితిని ప్రతి నిమిషం ప్రదర్శిస్తుంది. ఓకే, సో దీంట్లో గెయిన్ ఎక్కడికి వస్తుంది? సో సార్ ఇప్పుడు మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డికి ఏదైతే లీడ్ కావాలో వాళ్ళు ఎంత చించుకున్నా ఎంత ఓట్ పర్సెంటేజ్ వచ్చినా కూడా ఆ మ్యాజిక్ ఫిగర్ ఈజీగా గెయిన్ చేసుకుంటారు. అదే చెప్తున్నాను, గేమ్ ఫర్ వైఎస్ఆర్సీపీ జేబులో 110 పెట్టుకుని చేస్తున్నాడు. మీరు కలవపండి ఇందులో పడి సావండి, నాకు అనవసరం ఉన్న దగ్గర. ఇది స్థిరీకరణ, ఓటు బ్యాంక్ స్థిరీకరణ, పవర్ని మళ్ళీ కంటిన్యూ చేయడానికి స్థిరీకరణ. ఇక్కడ వీళ్ళ దగ్గర అది లేదు.
సో ఖచ్చితంగా ఆయనకి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ పాకెట్లో పెట్టుకొని మొత్తం ప్రచారం చేస్తున్నాడు. చేసుకుంటా ఉన్నాడు. సో మీరు ఎంతమంది కలిసినా ఎంతమంది వచ్చినా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. దానికి ఈ 2 ఈక్వేషన్స్ కలిసితే ఏమవుతుందో కలవపోతే ఏమవుతుందో. సో ఖచ్చితంగా ఆయన ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో ఆ ఫిగర్ని మాత్రం రీచ్ అవుతూ ఉన్నారు ఎస్ ఈజీగా. ఇప్పుడు ఇది బెనిఫిషియర్స్ ఓట్ టు వైఎస్ఆర్సీపీ అన్నప్పుడు ప్రపంచమే. సో ఇక్కడ కాపు ఓట్ బ్యాంక్ అనేది కూడా ఎక్కడా కూడా రెప్లికేట్ అవ్వట్లేదు సార్. అవ్వదు. మీకు అదే చెప్తున్నాను సార్. నిజంగా నేను మీ ఇంటికి రావాలి అన్నప్పుడు ముద్రగడ గారిదే ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. బొలిశెట్టి గారు లాంటి వ్యక్తి నానా తెప్పలు పడి ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాడు. పవన్ కళ్యాణ్ వెళ్ళాడా? వెళ్ళలేదు కదా. వెళ్ళకపోవడం అనేది ఎంత తప్పు, పిలిచిన వ్యక్తికి అవమానం చేయడం ఎంత తప్పు. అంటే ఇన్ ద ప్రాస్పెక్ట్ ఆఫ్ కాపు సామాజిక వర్గం చెప్తున్నా. వాళ్ళు ర్యాలీ అవుతారనేది ఎలా ఉంటుంది? ఎంత కాదన్న పవన్ కళ్యాణ్ మన పెద్ద సార్ కోసం ఓ మెట్టి దిగడరా, అయితే ఈయన కూడా ఓ మెట్టి దిగడరా. ఎందుకు వైఎస్ఆర్సీపీ అన్నా సరే ఎస్ ఈసారి మన సామాజిక వర్గం కోసం అన్నది వీళ్ళిద్దరు బంధమే ఎగ్జాంపుల్. ఆ సామాజిక వర్గం ఉన్నా కూడా జనసేన పోటీ చేసే స్థానాల్లో మాత్రమే ఉంటుంది కానీ మిగతా వాటిలో ఉంటుంది కదా. ఎందుకంటే అక్కడే కదా గ్లాస్ గుర్తుండేది. వస్తే అది కూడా వస్తే ఎందుకు సార్ వచ్చింది కదా గాజు గ్లాస్ గుర్తు. ఇంకా ఉంది కదా, ఇంకా ఉందంటారా? సో మీరు అన్నప్పుడు జనసేనకి రేపు 24లో 10 నుంచి 11 స్థానాలు గెలిచే అవకాశం ఉంటుంది అంటారు ఈ వ్యూ ప్రకారం. ఇన్ కేస్ ర్యాలీ కాపు ఓట్ బ్యాంక్ టర్న్అవుట్ అయితే. కాపు ఓట్ బ్యాంక్ టర్న్అవుట్ అవ్వకపోతే ఇక ఎక్కడ పాజిటివ్ లేదు. సో ఇక్కడ ఉన్నటువంటి అపోజిషన్ కూడా ఒక 40. సో ఎంత చూసుకున్నా కూడా 50, బీజేపీ 0. ఇక్కడ ఎక్కడ నామమాత్రం కూడా. సో ఒక పాయింట్ చెప్పండి సార్, ఇప్పుడు బీజేపీ ఎక్కువ పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తుంది, అసెంబ్లీ స్థానాల్లో కూడా చేస్తుంది. ఇవన్నీ జగన్కి అడ్వాంటేజే కదా. 8 ఏళ్ళు 50 పార్లమెంట్లు, అసెంబ్లీ నియోజకవర్గాలు 8 ఏమో పార్లమెంట్లు. మ్యాసివ్ ఎఫెక్ట్. సో ఇవన్నీ ఖచ్చితంగా ఆటోమేటిక్గా వైసీపీకి టర్న్అవుట్ అడ్వాంటేజ్ క్రియేట్ చేసుకుంటున్నారు వాళ్ళు. వీళ్ళు డిసడ్వాంటేజ్ కోరి తెచ్చుకుంటున్నారు ఎనోటబుల్ సిచ్యువేషన్. సో ఈ ప్రకారం ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ మళ్ళీ అగైన్ క్లీన్ స్వీప్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో థ్యాంక్ యూ ప్రసాద్ గారు. సో ఇది ప్రసాద్ గారు రిపోర్ట్ ప్రకారము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా మళ్ళీ తిరిగి అధికారంలోకి సాధించేందుకు ఎక్కువ అవకాశం కనిపిస్తున్నట్టు ఈ సర్వే రిపోర్ట్ చెప్తుంది. ఇది ఈరోజు ప్రసాద్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ చూస్తూనే ఉండండి ఈహా టీవీ.